49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. సురేష్ గారు, ఇప్పుడు గోల్డ్ మానిటైజేషన్ అనేది బాగా వైరల్ అవుతుంది. ఏంటి గోల్డ్ మానిటైజేషన్ చేయబోతున్నారా? చేస్తే ఎట్లా ఉంటుంది? మానిటైజేషన్ ఉంది ఆల్రెడీ. ఇట్స్ నాట్ దట్ ఇట్ ఇస్ నాట్ దేర్. ఇప్పుడు ఈ కొత్తది ఇది ఇప్పుడు ఒకటి గోల్డ్ లోన్ ఒకటి గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తున్నారు, జిఎంఎల్ అని చెప్పి గోల్డ్ మానిటైజేషన్ లోన్ ఒకటి. అది కాకుండా గోల్డ్ మీరు చెప్పిన మానిటైజేషన్ కూడా ఇది ఆల్రెడీ ఉంది, కానీ దాన్ని కొంచెం గవర్నమెంట్ ఇప్పుడు పుష్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఏమంటుంది, ఫిజికల్ గోల్డ్ మీకు అక్కర్లేదు, డోంట్ బై ఫిజికల్ గోల్డ్. ఈటీఎఫ్లా మీరు తీసుకోండి, ఇది బాండ్ తీసుకోండి, మీరు వీ విల్ గివ్ యూ సర్టిఫికేట్ ఫర్ ఇట్. ఓకే, అంటే ఆన్లైన్లో కూడా కొనొచ్చా? ఆన్లైన్ కాదు, ఐ థింక్ ఇట్ ఇస్ దేర్ ఆన్లైన్, బట్ మోస్ట్లీ యూ హ్యావ్ టు గో టు ద బ్యాంక్ అండ్ బై ఇట్ ఆల్సో. సర్టిఫికేట్తో సహా కొనుక్కోవచ్చు. అంటే సావరెన్ బాండ్స్ లాంటివి కాదు, ఇవి గోల్డ్ బాండ్స్ కాదు. సో కటింగ్ ట్యాక్స్ దీని మీద. ఇంకోటి ఏంటంటే ట్యాక్స్ ఒకటి. ఇప్పుడు మీరు మెటల్ తీసుకున్నప్పుడు కూడా గోల్డ్ మెటల్ దాన్ని డిపాజిట్ చేసి మళ్ళీ దాన్ని అమ్మేటప్పుడు మళ్ళీ మీ మీద ట్యాక్స్ పడుతుంది. సో దాట్ ఇస్ గవర్నమెంట్ కొంచెం ట్యాక్స్ తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. సో గోల్డ్ ఇంపోర్ట్స్, ఎందుకంటే మనం చెప్పాం గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గించడానికి చాలా మటుకు గవర్నమెంట్ ఎందుకంటే 24% పెరిగింది లాస్ట్ ఇయర్. ఓకే, ఆల్మోస్ట్ 60 నుంచి 70కి వెళ్ళిపోయింది, 55 నుంచి. సో వీ హ్యావ్ టు రెడ్యూస్ దాట్ డ్రాస్టిక్లీ. ఎందుకంటే చాలా మటుకు కన్జంప్షన్ మన దగ్గర లాక్టప్ అసెట్ లాగా లాకర్లో ఉండిపోతుంది, లేకుంటే ఇంట్లో పెట్టుకుంటారు. ఒక అంచనా ప్రకారం పవన్ గారు, మన దగ్గర ఇప్పుడు ఉన్న దాంట్లో 30,000 టన్నులు బంగారం మన ఇండియన్ హోమ్స్లో ఉంది, ఇండియన్ ఇంట్లలో ఉంది. 30,000 టన్నులు బంగారం. ఓకే, అదే మీరు కన్వర్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 30 lakh kilos వస్తుంది. అది 30,000. ప్రపంచంలో ఎక్కువగా ఇళ్లలో ఉన్నది మన దగ్గర. అది లాక్టప్ అసెట్, అదేం వాల్యూ క్రియేట్ చేయట్లేదు. ఒకటే వాల్యూ ఏంటంటే మీరు కొనుక్కున్న దానికన్నా ఎక్కువ బంగారం విలువ ఇప్పుడు పెరిగింది అనుకోండి, దెన్ దట్ ఈస్ అ థింగ్. మీరు 50,000 ఉన్నప్పుడు కొనుక్కున్నప్పుడు బంగారం 10 గ్రాములకి, ఇప్పుడు అది 1,50,000 అయితే దెన్ ఇట్స్ అ ప్రాఫిట్ ఫర్ యూ. ఈవెన్ లక్షలో కొన్నప్పుడు 1,50,000 అండ్ ప్రాఫిట్ ఫర్. అదొక్కటే చూసుకుంటారు. సో ఇట్స్ లాక్డ్ ఇన్ సైడ్ ద లాకర్. ఆర్ ఎకానమీ జరగదు, ఎకానమీకి రావట్లేదు ఆ బంగారం, రావట్లేదు. సో గవర్నమెంట్ ఏం ట్రై చేస్తుంది, మీరు చెప్పిన మానిటైజేషన్ లాగా బంగారంని ఎకానమీలో తీసుకురావాలి, దానికి విలువ ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలి దాన్ని. సో గవర్నమెంట్ ఇస్ ట్రయింగ్ టు ఎంకరేజ్ దాట్. మాకు గోల్డ్ లోన్ కానివ్వండి, జిఎంఎల్ దాని గురించి మాట్లాడుతున్నారు, ఆర్బీఐ మాట్లాడుతున్నారు, బిలియన్ మర్చెంట్స్ మాట్లాడుతున్నారు, చాలామంది జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది. అది కానీ అది డీటెయిల్స్ ఇప్పుడు నేను ఇవాళ కూడా ఎకనామిక్ టైమ్స్లో చూశాను, ఒక ఆర్టికల్ వచ్చింది దాని గురించి. ఈ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గోల్డ్ ఒకటి ఈ ట్యాక్స్ తగ్గించడంలో ఒక లాంగ్ టర్మ్ 8 సంవత్సరాల తర్వాత ఉన్న లాంగ్ టర్మ్ ట్యాక్స్ ఒకటి ఉంటుంది, దాని ట్యాక్స్ తగ్గించి ఎంకరేజ్ చేయాలి మనం మానిటైజ్ చేయడానికి. మీకు కావాల్సిన బంగారం మీరు ఇంట్లో పెట్టుకోండి, మిగతా యూ మానిటైజ్ ద గోల్డ్ టోటలీ. దట్ ఈస్ వాట్ ద గవర్నమెంట్ స్ట్రాటజీస్. కానీ బంగారం అగైన్ ఐ కమ్ బ్యాక్ ఈజ్ నాట్ ఎసెన్షియల్. ఓకే, మనకు అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్, నేను ఇవాళ పొద్దున ఒక అల్ జజీరా టెలికాస్ట్ చూశాను, దాంట్లో ఏమంటున్నారంటే భారతదేశంకి అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మన దగ్గర ఫుడ్ ప్రొడక్షన్కి మనకు ప్రాబ్లం లేదు. బియ్యం కానీ గోధుమలు కానీ. ఇండోనేషియా ఇస్ ఫేసింగ్ దట్ ప్రాబ్లం, మలేషియా ఇస్ ఫేసింగ్ దట్ ప్రాబ్లం. సౌత్ ఈస్ట్ ఏషియాలో చాలా దేశాలు ఎక్సెప్ట్ థాయిలాండ్లో రైస్ ప్రొడ్యూస్ చేస్తారు ఎక్సెస్గా, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న అన్నిటికంటే పెద్ద మన దానికి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, తిండికి ఇబ్బంది ఉండదు, తిండికి ఇబ్బంది లేదు. ఇప్పుడు దుబాయ్ లాంటి ప్లేస్ చూడండి, లేకుంటే మీరు ఎంటైర్ మిడిల్ ఈస్ట్ చూడండి, లులు హైపర్ మార్కెట్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద కార్గో ఎయిర్క్రాఫ్ట్లో తీసుకెళ్తున్నారు కూరగాయలన్నీ, ఇండియా నుంచి కూరగాయలు బియ్యం అంతా, ఎందుకంటే షిప్స్ ఆర్ నాట్ మూవింగ్ టు దట్ ఏరియా. సో ఆలోచించే మనకు ఆ ప్రాబ్లం లేదు. మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనం ఇంపోర్ట్ చేసేటప్పుడు బంగారం ఒకటి, ఆయిల్ ఒకటి, అండ్ థర్డ్ వన్ ఐ సెడ్ రీఫైండ్ ఆయిల్. 4వది మనం బయటికి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటాం. మోదీ గారు అన్నారు ఎందుకు డెస్టినేషన్ వెడ్డింగ్, ఇక్కడ చేసుకోవచ్చు కదా, మీరు అక్కడ వెళ్ళి మళ్ళీ $1,00,000, $2,00,000, $3,00,000 ఖర్చు పెడతారు. వీ హ్యావ్ టు సేవ్ దట్ మనీ. మనం డబ్బుని మన వైపు నుంచి మనం సేవ్ చేసుకొని మన దగ్గర పెట్టుకుంటే రేపు మనకి పనికి వస్తుంది. $703 బిలియన్ ఉందని చెప్పి వెళ్ళి ఖర్చు చేయడం కాదు. ఇప్పుడున్న $703 బిలియన్ మనం కంఫర్టబుల్గా 8 నెలలు మనకు కావాల్సిన ఎక్స్పోర్ట్స్ మనం చేసుకోవచ్చు. కానీ మిగతా దేశాల సంగతి అది కాదు. చాలా దేశాల దగ్గర ఇంత ఎఫ్డిఐ లేదు, బికాజ్ మనం చాలా పెద్ద ఎకానమీ అని చెప్పేసి మనకి ఇది మనం ఏం చెప్తాం, కొన్ని రోజులకైనా మనం తట్టుకోవచ్చు. దాని తర్వాత ప్రాబ్లం రావచ్చు. ఓకే, వీ కెన్ స్టిల్ మేనేజ్, కానీ దాని తర్వాత ఏం చేస్తారు అది పెద్ద ప్రశ్న వస్తుంది. సో దానికోసం మోదీ గారు ఒక ఆస్టెరిటీ డ్రైవ్ అన్నారు, కొంచెం ఖర్చులు తగ్గించుకోండి. మన ఇంట్లో కూడా అదే కదా, మనకు ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఉన్నాయి అంటాం, ఓకే మనం కొంచెం ఖర్చులు అక్కడ అన్నెసరీగా బయటికి వెళ్ళి తినడము, ఈటింగ్ అవుట్ సైడ్ కానివ్వండి, సినిమాలకి వెళ్ళడం కొంచెం తగ్గించాం మనం అని చెప్పేస్తాం క్రైసిస్ వచ్చినప్పుడు. క్రైసిస్ వెళ్ళిపోయిన తర్వాత ఓకే వీఆర్ బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటారు అగైన్. అది సో ఇప్పుడున్న మోదీ గారిది అపీల్ ఇది. బేసిక్లీ ఇదే ప్రాబ్లం ప్రతి దేశంలో ఉంది.
ఓకే. ఎంత ప్రపంచంలో ఎంత ఉంది, 190 దేశాలు ఎంత ఉంది యునైటెడ్ నేషన్స్లో. దాంట్లో అందరికీ ఇదే ప్రాబ్లం. సురేష్ గారు ఇప్పుడు ఉదయ్ కోటక్ చెప్తుంది షాక్ ఇంకా రాలేదు, చాలా పెద్దగా ఉండబోతోంది అనేది చెబుతున్నారు. ఇప్పటికే మనం షాక్ లాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నాం, ఇంకా పెద్దగా ఉండబోతోంది. ఇది ఎంతవరకు సీరియస్? ఎందుకంటే మరోపక్క కొంత ప్రచారం జరుగుతుంది ఏంటంటే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ₹150 కూడా వెళ్ళిపోవచ్చు. ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెద్ద ఎత్తున, ద్రవ్యోల్బణం పెద్ద ఎత్తున రావచ్చు. దీంతోపాటు ధరలు ఆకాశాన్ని అంటిపోయే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ప్రచారం జరుగుతుంది. దీన్ని ఉదయ్ కోటక్ చెప్పిన దాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి? ఎటువంటి క్రైసిస్ రానున్న రోజుల్లో చూసే అవకాశం ఉంది? ఫస్ట్ మన డెఫిసిట్, గవర్నమెంట్ డెఫిసిట్ మనం దాన్ని కంట్రోల్ చేయాలండి, చాలా ఇంపార్టెంట్. దానికోసం మోదీ గారు ఇంత సీరియస్గా తీసుకున్నారు. ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ స్వేరింగ్ ఇన్కి నిర్మలా సీతారామన్ గారు నార్మల్ కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్లో వెళ్ళారు. ఓకే, సేవింగ్ కదా. సిక్కిం ముఖ్యమంత్రి విన్నాను నేను, ఆయన వందే భారత్లో వచ్చిందంట. సో ఓకే, అది ఆప్టిక్స్ అగైన్, అది పెద్ద సేవింగ్ ఏమి పబ్లిక్కి ఒక మెసేజ్ పంపిస్తున్నా అంటే మీరు ఇంత ఖర్చు చేయక్కర్లేదు. మీ ఇంట్లో కూడా అదే క్రైసిస్. మన ఇంట్లో ఉన్న ఆదాయంలో ఏమైనా ప్రాబ్లం అయింది, రేపు హెల్త్ ఇష్యూ వచ్చింది, ఆ డబ్బులన్నీ పోయినాయి, మీ సేవింగ్స్ అంతా పోతే మీరు ఏం చేస్తారు? సరే కొంచెం ఖర్చులు తగ్గిద్దాం మనం అని చెప్తారు. నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను మీకు. సో ఉదయ్ కోటక్ గారు ఏమంటున్నారంటే మనకు షాక్ ఎందుకంటే మనం ఇప్పుడు దాకా కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేయలేదు. మన మీద వచ్చిన ఖర్చులు నేను చెప్పాను చూడండి, 1,00,000 కోట్లు నష్టం పిఎస్యూస్కి మీరు డివైడ్ చేసుకుంటే ముగ్గురు డివైడ్ చేసుకుంటే 30,000 కోట్లు ఒక్కొక్క పిఎస్యూకి. దాంట్లో అందరికన్నా పెద్ద ఇండియన్ ఆయిల్ ఉండొచ్చు. సో ఇండియన్ ఆయిల్ 50,000, మిగతా ఇద్దరికి 25,000, 25,000. ఎన్ని రోజులు తట్టుకుంటారు ఇది నష్టం? దే ఆర్ పబ్లిక్ సెక్టర్. అంటే సమస్య ఆల్రెడీ ఉంది, అది ఇప్పటిదాకా పడలేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బికాజ్ మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మనం ఉంటాం గవర్నమెంట్ దగ్గర, అరే మీరు ఎందుకు తగ్గినప్పుడు మీరు తగ్గించలేదే, ఇప్పుడు పెంచినప్పుడు ఎందుకు పెంచుతున్నారు అని అడుగుతారు. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కరెక్ట్ లాజిక్ అది. కానీ ప్రాబ్లం ఇక్కడ ఏమొస్తుందంటే ఇప్పుడు ఈ 1,00,000 కోట్లు లేదనుకోండి, వీళ్ళు ఏం డబ్బులు పెట్టి కొనుక్కుంటారు క్రూడ్ ఆయిల్? వీళ్ళు కొనాలి కదా క్రూడ్ ఆయిల్ మార్కెట్ నుంచి. రేపు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే కదా వెళ్ళి కొనేది. డబ్బులంతా నష్టంలో పోతే రేపు వాళ్ళు కొనలేరు క్రూడ్ ఆయిల్ మార్కెట్ నుంచి. సో గవర్నమెంట్ ఇప్పుడు ఏం ప్రపోజ్ చేస్తున్నారంటే ఒక మైనర్ ఇంక్రీజ్ ఉండొచ్చు, అది ₹5 దాకా ఉండొచ్చు అని చెప్తున్నారు. చెప్పలేము మనం, ఎందుకంటే ప్రతి లీటర్ మీద 23 నుంచి 25 రూపాయలు నష్టం ఉంది పెట్రోల్కి. డీజిల్కి 28 నుంచి 30 రూపాయల దాకా నష్టంలో అమ్ముతున్నారు. ఇది గవర్నమెంట్ ఎంత తట్టుకోలో, మనం 30 రూపాయలు పెంచలేము కదా. ఓకే, సో మేబీ ₹5 పెంచి డ్యూటీస్ తగ్గిస్తారు. కస్టమ్స్ ఆల్రెడీ ఒక 10% తగ్గించారు దీనికన్నా ముందు. అది కాకుండా స్టేట్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళ వైపు నుంచి వ్యాట్, ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో చాలా ఎక్కువ వ్యాట్, ఆ వ్యాట్ తగ్గించాలి. అప్పుడు ప్రజలకి ఆ క్వశ్చన్ ఒకటి వచ్చేస్తుంది. మీరు ₹5 పెంచితే కూడా ఇక్కడున్న గవర్నమెంట్ వ్యాట్ తగ్గించనుకోండి, ఆ రేట్ తగ్గిపోతుంది, ఇంపాక్ట్ జీరో అయిపోతుంది. అఫ్కోర్స్ గవర్నమెంట్కి నష్టం ఉంటుంది కొంచెం, కానీ ఇట్స్ ఓకే, ఎందుకంటే మీరు ₹5 పెంచారు కదా. సో దాని మీద ఉన్న వ్యాట్ మీరు ఒక 8% ఉందనుకోండి, దాన్ని 4 చేస్తే మీకు ఇంక్రీజ్ అయిన దాని నుంచి మీకు మళ్ళీ అదే కాంపెన్సేట్ అయిపోతుంది. సో ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ లోకల్ గవర్నమెంట్ కూడా చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేయాల్సి వస్తుంది. కానీ కొంచెం ఇంక్రీజ్ అయితే ఉండాల్సింది. అదే ఉదయ్ కోటక్ గారు అన్న, వీ హ్యావ్ నాట్ పాస్డ్ ఆన్ ద షాక్. మన గవర్నమెంట్ ఇప్పుడు కూడా మన ప్రజల్ని కాపాడుకోండి. ప్రతి దేశంలో ఇంక్లూడింగ్ US $2 per gallon ఉన్న పెట్రోల్ ఇప్పుడు 4 అయిపోయింది. $2.5 3 gallon per ఆయిల్ డీజిల్ ఇప్పుడు 5 అయిపోయింది. ప్రతి దేశంలో వాళ్ళు పాస్ ఆన్ చేస్తున్నారు, యూరోప్లో కూడా. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ తప్పే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు MSMEలు కావచ్చు, లేకపోతే చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ధరలు పెరుగుతాయి, ఎందుకంటే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతుంటే ఇవన్నీ వీటిలన్నిటి మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది, ఒక చైన్ లాగా. ఈ వ్యాపారులకి, MSMEలకి, వీళ్ళకి ఎటువంటి ప్రభావం? మోదీ గారు దానికి ఒక సొల్యూషన్ కూడా ఇచ్చారు. ఆయన అన్నారు కొన్ని రోజులు మనం రైల్తో ట్రాన్స్పోర్ట్ చేద్దాం గుడ్స్ అని చెప్పి. సరుకులు ఉంటాయి కదా, వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇట్ త్రూ రైల్. ఇక్కడ నుంచి అస్సాం పంపిస్తున్నారో, ఇక్కడ నుంచి మీరు బెంగళూరు పంపిస్తున్నారో, ఇక్కడ నుంచి చెన్నై పంపిస్తున్నారో, అది మీరు లారీలో పంపించే బదులు యూ సెండ్ ఇట్ త్రూ ట్రైన్స్ అని. ఎందుకంటే మనకి ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్, మనకి ఖర్చులు ఎక్కువ ఉండదు అక్కడ. సో లెట్ us సెండ్ ఇట్ త్రూ దట్, ఇంపాక్ట్ తగ్గిపోతుంది. ఇట్స్ గుడ్ సజెషన్. కానీ మీరు కొన్ని అక్కడ దిగిన తర్వాత మళ్ళీ కొంత దూరం తీసుకెళ్ళాలంటే మళ్ళీ లారీలు కావాల్సి వస్తాయి మీకు. అది ఇంకోటి రోల్ ఆన్ రోల్ ఆఫ్ అని ఒకటి ఉంది. ట్రక్లన్నీ ట్రైన్లో తీసుకెళ్తారు, గుడ్స్ ట్రైన్లో కూర్చోబెట్టి చాలా దూరం తెచ్చి మళ్ళీ అక్కడ దింపేస్తారు వాళ్ళు. అది కూడా ఒక ఆప్షన్ ఉందని చెప్పారు. సో ఇట్లాంటి ఆప్షన్స్ రైల్వేస్ నుంచి కూడా ఉంటుంది. కరెక్ట్ మీరు చెప్పిందంటే, ఎస్పెషల్లీ డీజిల్లో డీజిల్ రేట్ పెరిగితే ఇమ్మీడియట్లీ దానికి సరుకుల మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. దే విల్ పాస్ ఆన్ ద కాస్ట్ టు ద కన్జ్యూమర్ అనమాట. ఇప్పుడు దాకా మీరు బిలీవ్ యూర్ ఈవెన్ బాటిల్ తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ కూడా మన దగ్గర లేదంట. ఇప్పుడు అదంతా వెస్ట్ ఏషియాతో లింక్ అవుతుంటుంది. ఫర్టిలైజర్ గురించి మాట్లాడారు మోదీ గారు. ₹3,000 వస్తున్న బ్యాగ్ మేము 300కి ఇస్తున్నాం. ₹2,700 సబ్సిడీ పర్ బ్యాగ్. మీరు పని చేయండి,
చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాం, లెటస్ గో టు ఆర్గానిక్ ఫర్టిలైజర్. ఆర్గానిక్ ఫార్మింగ్, ఫర్టిలైజర్ కానీ ప్రాబ్లం ఏంటంటే శ్రీలంక ఇది ట్రై చేసి చూసారు ఒకసారి, ఫ్లాప్ అయింది. ఓకే, వాళ్ళ ఎంటైర్ ఎకానమీ పడిపోయింది. అంత ఈజీ కాదు ఈ కన్వర్జన్ టు ఆర్గానిక్ ఫర్టిలైజర్. అది చాలా టైం తీసుకుంటుంది, దానికి ఒక పెద్ద బడ్జెటింగ్ ఉండాలి, దానికి కావాల్సిన డబ్బులు ట్రైన్ కూడా చేయాలి ఉండాలి. కదా దానికోసం చాలా మటుకు రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. మన దగ్గర ఉన్నాయి ఆప్షన్స్, కానీ దానికి మొత్తం షిఫ్టింగ్ అంత ఇమీడియట్గా కాదు, మీరు మెల్లమెల్లగా చేయాల్సి వస్తుంది, ఇంక్రిమెంటల్గా చేయాలి అది ఆర్గానిక్ ఫార్మ్. ఎందుకంటే మన దగ్గర శ్రీలంక ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, అది చూసుకొని మనం చాలా కేర్ఫుల్ ఉండాలి. నేను చెప్పాను చూడండి, వాళ్ళ ఎంటైర్ ఎకానమీ పోయింది దాంతో, షిఫ్టింగ్తో. అది చాలా చెప్పడానికి చాలా మంచిదే, లెటర్ షిఫ్ట్ ఆర్గానిక్. అంటే దీన్ని ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ స్థితి అనుకోవచ్చా? ఆర్థిక అత్యవసర పరిస్థితి లాంటిది వస్తుంది అనుకోవచ్చా? ఒక కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఒకటి కంట్రోల్ చేసుకుంటే అయిపోతుంది. చెప్పాను చూడండి, ఇప్పుడున్న మనం $70 $60 ఈవెన్ రష్యా దగ్గర నుంచి $40 కొన్న క్రూడ్ ఆయిల్ ఇప్పుడు మనం 110కి కొంటున్నాం. దిస్ ఇస్ ద డిఫరెన్స్. అప్పుడు అది కవరప్ ఎట్లా చేస్తారు మీరు? ఇంత ఖర్చు ఎక్స్ట్రా అయినప్పుడు మీరు కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేయట్లేదు, మీరు ఉంచుకుంటున్నారు మీ దగ్గర ఎన్ని రోజులు, ఎప్పుడో ఒకసారి ఇది పాస్ ఆన్ చేయాల్సి వస్తుంది అనమాట. కానీ ఒక్కటే హోప్ ఏంటంటే పవన్ గారు, ఈ యుద్ధం త్వరలో అయిపోతుంది. ఎందుకంటే ఒక సిచ్యువేషన్కి వచ్చేసారు ఇప్పుడు. అమెరికా ఆల్రెడీ దే గివెన్ అప్ ఆన్ ఇరాన్. సో ప్రెసిడెంట్ ట్రంప్ బహుశా ఆయన చైనాకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఆయన చెప్పారు కూడా, నేను ఐ విల్ థింక్ ఆన్ ద ప్లేన్ అన్నారు. కానీ అక్కడ ఉన్నప్పుడు ఆయన చేయరు బాంబింగ్, కానీ తిరిగి వచ్చినప్పుడు ఐ థింక్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు.